మీకు ప్రజలు ఇచ్చేయలేదు అధికారం, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. మీరు ఆ మాటలే మాట్లాడితే జనాలు తిరగకుండా రాళ్లతో కొడతారు మిమ్మల్ని. ఏ నియోజకవర్గానికి రానియరు. పడగొట్టడము అనేది సత్తా కావాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజల నిర్ణయముతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడే పడగొట్టడం జరుగుతుంది, ఎవరితో కాదు. 10 సంవత్సరాలు ఖచ్చితంగా చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆయన మనసుకు ఆలోచన చేసి పనులు చేయడానికి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఈరోజు డబ్బు విషయము, సంపాదన విషయం కాదు. రాష్ట్ర ప్రజలను 29వ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని, అసలు బంగారు తెలంగాణ ఇప్పుడు వచ్చిందని ఆయన ముందుకొచ్చారు. కానీ మీరు కాదు చేసింది బంగారు తెలంగాణ, మీరు నవాబ్ తెలంగాణ మీరు చేసింది. క్లియర్గా తెలిసిపోయింది. తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నట్లు దారుణమైన పదజాలంతో కేసీఆర్ను దూషించడం సరికాదు. కేసీఆర్ను అసలు దూషించడం, మీ అయ్యనే గెలుకుతాడు, గెలికితేనే ఆ మాటలు వస్తాయి, ఆ వ్యతిరేకత వస్తుంది, ఆ దుర్బుద్ధి వస్తుంది తప్ప ఎవరున్నారు. భాజపా ఎంపీ అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాను. అమ్మా ఊరుకో, ఇప్పటికే నిన్ను ఓడించుండు. పసుపు కార్యక్రమంలో మోడీని తీసుకొచ్చి ప్రజలకు మహా బ్రహ్మాండమైన పసుపు కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు తిరిగి. నువ్వెక్కడ ఓడిస్తావమ్మా? అసలు నీకు ఓటు కాదు కదా, ఖాళీగా ఉండకపోతే నీ అయ్యేదో ఎమ్మెల్సీ ఇస్తుండే అప్పుడు అధికారం. ఇప్పుడు ఆ అధికారంగానే లేదు కదా, నువ్వు ఓడించడం ఏంది అరవింద్ను? అరవింద్ ఓడిపోయేంత స్థాయి లేదమ్మా. ఎందుకు బంగారు? ఈ బంగారు తెలంగాణ నీకు ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి అరవింద్ గెలుస్తాడు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ ముఖం చూసన్నా గెలిపిస్తారు ఆయన. తర్వాత నేను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని కవిత పేర్కొన్నారు. నువ్వు కట్టుబడి ఉంటావు సెటిల్మెంట్లకు, ఓపెనింగ్లకు, ధర్నాలకు, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీకి, అన్నిటికీ. రియల్గా నువ్వు ఈ సారాదంద చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది నీ ఉత్తమమైన, మంచి, పవిత్రమైన నీ రాజకీయ పవర్ను మొత్తం ఎక్కడ తాకట్టు పెట్టినావు. కాబట్టి రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టు లేదు. కొంచెం జాగ్రత్తగా ఒక పార్టీని బదలాం చేసేటప్పుడు చాలా నోరు అదుపులో పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 90 రోజులలో ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు, మీవి అవినీతి పరిపాలన తుంగలో తొక్కేసి ఈరోజు మీ అన్నను, మీ నాన్నను, మీ బావను, అందరూ మిమ్మల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మిమ్మల్ని అవినీతి చేసిండ్రు కాబట్టి ఒక విపక్ష స్థాయిలో మిమ్మల్ని నిలిపించారు. అంతే తప్ప అధికార పార్టీకి మీరు ప్రతిపక్షం హోదాలో ఉండండి అంతే. అది మీరు ఇప్పటికైనా మంచి చేస్తే మీకు ఏదన్నా అవకాశం నెరుపు. ప్రజలే నిర్ణయం వాళ్ళదే, చాయిస్ వాళ్ళదే, వాయిస్ వాళ్ళదే. కానీ మీ చేతుల్లో ఏమి లేదు. ఇది ప్రజా పరిపాలన.